మతం పేరుతో ఒక మనిషిని చంపితే అది దేవుడు సేవ అవుతుందా? ఒక ఆరోపణ సరిపోతుందా? ఒక ప్రాణం తీయడానికి చట్టం ఉన్న దేశంలో మతోన్మాద గుంపులు మనిషిని చంపేస్తుంటే ప్రపంచం నిలిచేదెప్పుడు? ఈ రోజు అతనికి జరిగింది, రేపు మనకి జరిగిద్ది. నమ్మగలమా? హిందూగా వేరే దేశంలో బతకడం నేరమా? మతం కన్నా మనిషికి విలువ తక్కువ? దేవుడి పేరు చెప్పి దయ్యాల్లా మారుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? బంగ్లాదేశ్ లాంటి మతోన్మాద ఘటనలు ఎలా ఆపాలి? మీ మాటల్లో చెప్పండి. బంగ్లాదేశ్లో మరోసారి హిందువులపై జరిగిన దారుణ ఘటన దేశాన్ని, ప్రపంచ సమాజాన్ని షాక్ కి గురి చేసింది. మతాన్ని అవమానించడాన్నే ఆరోపణలతో మైమన్ సింగ్ జిల్లాలోని బాలుక ప్రాంతంలో ఒక హిందూ యువకుడిని గుంపుగా దాడి చేసి అత్యంత క్రూరంగా హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటన ఒక వ్యక్తి మరణంగా మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న దారుణ పరిస్థితులకు ఉదాహరణగా మారింది. హింస, ద్వేషం, మత విద్వేషం ఎలా మానవత్వాన్ని మింగేస్తున్నాయో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. మృతుడు దీపు చంద్ర దాస్ గా పోలీసులు గుర్తించారు. ఆయన స్థానికంగా ఉన్న టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. సాధారణ జీవితం గడుపుతున్న ఒక యువకుడు అకస్మాత్తుగా మతపరమైన ఆరోపణతో టార్గెట్ అవ్వడం అక్కడి సమాజం ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థమవుతుంది. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో కొంతమంది యువకులు తమ ప్రవక్తను అవమానించాడని ఆరోపిస్తూ దీపు చంద్రదాస్ పై దాడి చేశారు. మాటలతో మొదలైన గొడవ క్షణాల్లోనే భయంకరమైన హింసగా మారింది. ఆ గుంపు ఆయనను తీవ్రంగా కొట్టి చంపడమే కాకుండా మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అమానుషణ ఘటన విన్న వారందరికీ షాక్ కు గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మైమన్ సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. మృతుడి బంధువులు ఇంకా ఫిర్యాదు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. బంధువులు ముందుకు వస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కానీ ఇలాంటి ఘటనలో న్యాయం ఎంత వేగంగా జరుగుతుంది? దోషులు నిజంగా శిక్ష పొందుతారా అనే ప్రశ్నలు మైనార్టీల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ హత్యపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మొహమ్మద్ యూనుస్ తీవ్రంగా స్పందించారు. మైమన్ సింగ్ లో జరిగిన ఈ దారుణ ఘటనను ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన బంగ్లాదేశ్ లో ఇలాంటి హింసకు తావు లేదని, ఈ నేరానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఆయన ప్రకటన ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటున్నట్టు అనిపిస్తున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ సున్నిత సమయంలో హింసను, ద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకంగా ప్రతి పౌరుడు నిలబడాలని మొహమ్మద్ యూనుస్ పిలుపునిచ్చారు. యువ నాయకుడు షరీఫ్ ఉస్మానీ నివాళి అర్పించడంలో భాగంగా శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన సందేశంలో పేర్కొన్నారు. అయితే భూమిపై జరుగుతున్న పరిణామాలు మాత్రం ఈ మాటలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై భారతదేశంలో కూడా తీవ్ర స్పందన వ్యక్తమైంది. బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ తీవ్రవాదం నియంత్రణ తప్పి పెరిగిపోతుందని, మైనారిటీలకు భద్రత లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంఘటన అక్కడ వాస్తవిక పరిస్థితులకు అద్దం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యూహాత్మక వ్యవహారాలపై నిపుణులు బ్రహ్మ చెల్లాని కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశం బహిరంగ అరాచకానికి దారితీస్తుందని, ప్రభుత్వ మద్దతున్న మిలిటెంట్లు వార్తల సంస్థలపై, రాయబార కార్యాలయాలపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక హిందూ యువకుడిని చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేయడం అత్యంత దారుణమైన సంఘటన ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ కూడా ఈ ఘటనను తీవ్రంగా విమర్శించింది. ఇది ఒక దీపు చంద్రదాస్ ఘటన మాత్రమే కాదని, ఇలాంటి పరిస్థితులు ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత
దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. 2024లో షేక్ హసీనాను పదవి నుంచి దించివేయాలని చేసిన ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో హదీ కూడా ఒకరు. ఆయన మరణం దేశ రాజకీయాలను మరింత కుదిపివేసింది. ఢాకాలో హదీపై కాల్పులు జరగడం, అనంతరం సింగపూర్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలను దారితీసింది. ఆయన మరణాన్ని నిరసిస్తూ ఆగ్రహించిన గుంపులు ప్రముఖ వార్తా పత్రికల కార్యాలయాలపై దాడులు చేసి నిప్పంటించారు. ది డైలీ స్టార్, ప్రాథోమ్ ఆలో వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ హింసకు గురయ్యారు. శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. హదీ మృతదేహాన్ని సింగపూర్ నుంచి ఢాకాకు తీసుకువచ్చారు. ఈ సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మొహమ్మద్ యానోస్ హదీ మరణం తర్వాత జరుగుతున్న హింసను కంట్రోల్ చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితిలో మైనార్టీల భద్రతపై పెద్ద ప్రశ్నే మిగిలిపోయింది. మతపరమైన ఆరోపణలతో చట్టాన్ని చేతిలోకి తీసుకునే ధోరణి పెరిగితే సమాజం పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది. చట్టం కన్నా అరాచక గ్రూప్ పై చేయి సాధిస్తే ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఎలా నిలబెడతాయన్నది ఆలోచించాల్సిన అంశం ఇది. దీపు చంద్రదాస్ హత్య ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, ఇది బంగ్లాదేశ్ ప్రస్తుతం నెలకొన్న భయానక వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబం. శాంతి, సహనం, మానవత్వం లేకుండా ఏ దేశం ముందుకు సాగలేదు. ఈ ఘటనలు రాజకీయాలకు అతీతంగా ప్రతి మనిషిని ఆలోచింప చేయాలి. హింస ఏ మతంలోనూ ఉండదు, ద్వేషం ఉండదు, మానవత్వమే ఏ మతమైనా కోరుతుంది. దీపు హత్య ఘటనపై న్యాయం జరుగుతుందా? మైనారిటీలకు భద్రత లభిస్తుందా? బంగ్లాదేశ్ మళ్లీ శాంతి మార్గంలో వస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి. బంగ్లాదేశ్ లో మత విద్వేషం ముసుగులో జరిగిన హిందూ యువకుడి దారుణ హత్య ప్రపంచ వ్యాప్తంగా చర్చగా మారింది. ఈ హత్యకు కారణమని చెబుతున్న మతాన్ని దూషించడం వల్లనే ఈ సంఘటన జరిగిందనే ఆరోపణలు ఎటువంటి నిజం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. అసలు ఏం జరిగింది? డిసెంబర్ 18 రాత్రి మైమన్ సింగ్ దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడికి ఒక ఉన్మాద మూక అత్యంత క్రూరంగా కొట్టి చంపింది. ఇస్లాం మతాన్ని కించపరిచాడంటూ తనతో పాటు ఫ్యాక్టరీలో పనిచేసే మరో ఉద్యోగి చేసిన ఆరోపణలతో ఈ హింస మొదలైంది. ఆవేశంతో వచ్చిన ఆ గుంపు దీపుని చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించింది. ఈ ఘటనపై బంగ్లాదేశ్ పత్రిక ది డైలీ స్టార్ తో మాట్లాడిన IAB-14 కంపెనీ కమాండర్ మొహమ్మద్ సంజుమాన్ సంచలన విషయాలు వెల్లడించారు. దీపు చంద్రదాస్ తన సోషల్ మీడియాలో మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఎలాంటి పోస్టులు చేయలేదని స్పష్టం చేశారు. దీపు మతాన్ని విమర్శించడం మేము స్వయంగా విన్నాము అని చెప్పే ఒక్క వ్యక్తి కూడా అక్కడ లేరని ఆయన తెలిపారు. ఫ్యాక్టరీలో గొడవలు జరుగుతున్నప్పుడు ఫ్యాక్టరీకి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో అతన్ని బలవంతంగా బయటికి నెట్టేశారని, ఆ తర్వాతే ఈ ఘోరం జరిగిందని అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తెలిసిన సమాచారంతో మరో 5గురిని అరెస్ట్ చేశారు. మొత్తం 10 మందిని పోలీసులు విచారిస్తున్నట్లు ASP మొహమ్మద్ అబ్దుల్లా అల్ మామూన్ తెలిపారు. అంతర్జాతీయ సమాజం మౌనంపై ఆగ్రహం. ఈ దారుణ హత్యపై ఉత్తర అమెరికా హిందూ కూటమి తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్ ఆటవిక రాజ్యం వైపు వెళ్తుంది. హిందువులపై ఇంతటి హింస జరుగుతున్న అంతర్జాతీయ మీడియా, ప్రపంచ దేశాలు మౌనంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే వివాదాస్పద ఆత్మకథ అమర్ మేబేలాతో ప్రసిద్ధి చెందిన ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లిమా నస్రీన్ దీపు హత్యలో పోలీసుల పాత్ర ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ఆ సంఘటనలను క్రమాన్ని వివరించారు. ఎక్స్ లో పోస్ట్ ద్వారా తస్లిమా నస్రీన్ ఇలా అన్నారు: దీపు చంద్రదాస్ మైమన్ సింగ్ లోని బలూకాలో ఒక బట్టల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతను ఒక పేద కార్మికుడు. ఒక రోజు తనతో పాటు ఒక ముస్లిం ఏదో చిన్న విషయంపై అతన్ని కక్ష పెట్టుకొని శిక్షించాలనుకున్నాడు. కాబట్టి ముస్లిం గుంపులో మధ్య దీపు ప్రవక్త గురించి అవమానకరమైన కామెంట్స్ చేశాడని ఫాల్స్ ఎలిగేషన్స్ చేశాడు. అంతే, విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ప్రవక్తనే అంటావా అంటూ మత ఉన్మాదులంతా నక్కలాగా దీపుపై పడి అతన్ని దారుణంగా హింసిస్తూ కొట్టారు. చివరికి పోలీసులు దీపుని రక్షించారు.
అంటే దీపు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు. జరిగిందంతా దీపు పోలీసులకు చెప్పాడు. తాను నిర్దోషిని అని, ప్రవక్త గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని, ఇదంతా తనతో పాటు పనిచేసే వ్యక్తి పన్నిన కుట్ర అని చెప్పాడు. పోలీసులు ఆ దీపుతో పనిచేసిన వ్యక్తిని పట్టుకోలేదని ఆమె రాశారు. పోలీసులు బలగంలో చాలా మందికి జిహాద్ పట్ల అభిమానం ఉందని ఆమె ఆరోపించారు. పోలీసుల పాత్రను ప్రశ్నిస్తూ ఆమె ఇలా అడిగారు: ఈ జిహాదీ అనే ఉత్సాహం మితిమీరుతున్నందువల్లే వారు దీపును తిరిగి ఆ మతోన్మాదుల చేతికి అప్పగించారా, లేదా జిహాద్ మిలిటెంట్లు పోలీసులను పక్కకు నెట్టి దీపుని స్టేషన్ నుండి బయటకు తీసుకువచ్చారా? వారు దీపుని కొట్టి చెట్టుకు కట్టి కాల్చివేస్తుంటే చివరిదాకా వేడుక చూస్తున్నారా? దీపు చంద్రదాస్ తన కుటుంబానికి ఏకైక ఆధారం. అతని సంపాదనతోనే అతని వికలాంగులైన తండ్రి, తల్లి, భార్య, బిడ్డ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? వారికి ఎవరు సహాయం చేస్తారు? ఆ ఉన్మాద హంతకులను ఎవరు న్యాయస్థానం ముందు నిలబెడతారు? జిహాదీల చేతుల నుండి తప్పించుకోవడానికి భారతదేశానికి పారిపోవాలన్న దీపు కుటుంబం వద్ద డబ్బు కూడా లేదు. రోజు కూలితో బతికే కుటుంబం. వారికి ఏది మిగల్లేదు అంటూ తస్లీమా ఆవేదన వ్యక్తం చేశారు. తస్లీమా నస్రీన్ చాలా సంవత్సరాలుగా భారతదేశం, పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాల్లో ప్రవాసంలోనే నివసిస్తున్నారు. ఆమె రచనల ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉగ్రవాదులను కించపరిచిన తర్వాత బంగ్లాదేశ్ ఆమె పాస్పోర్ట్ ను రద్దు చేశారు. ఆమె ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. తర్వాత స్వీడిష్ ప్రభుత్వం ఆమెకు పౌరసత్వం మంజూరు చేసింది. ఆమె పోస్ట్ పై స్పందిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ దాస్ ను మూకదాడి చేసి చంపిన వారిని శిక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మత ఉగ్ర నేరస్తుల చేతిలో పేద హిందూ వ్యక్తిని కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఖండనను నేను అభినందిస్తున్నాను, కానీ హంతకులను శిక్షించడానికి వారు ఏమి చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అందరూ అడగాలని ఆయన అన్నారు. ప్రపంచమంతా ఈ విషయంలో స్పందించాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్.